ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహఫలం అంశంలో నేటి గ్రహాల స్థితిగతులు, వాటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు తెలుసుకుంటారు. చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మరింతగా రాణింపు సాధించడానికి, అనుకున్న పనులన్నీ కూడా నిర్విఘ్నంగా పూర్తి కావడానికి గురువారం సందర్భంగా షిరిడీ సాయిబాబా వారిని ద్వాదశ రాశుల వారు ఏ విధమైన విధి విధానాలతో అర్చించాలో ఆ విశేషాలని కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శార్వరనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశీర్ష మాసం, శుద్ధపక్షం. ఈరోజు గురువారం. గురువారానికి అధిష్టాత గురువు చక్కనైనటువంటి బుద్ధిని ప్రసాదించగలడు. చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో నిదానమైనటువంటి ఆలోచన కలిగి విశేషమైనటువంటి శీఘ్ర ఫలితాన్ని పొందడానికి చక్కనైనటువంటి రోజు గురువారం. వృత్తుల్ని, అనుభవజ్ఞుల్ని సంప్రదించడానికి కూడా అనుకూలమైనటువంటి రోజు గురువారం. ఈరోజు దశమి. దశమికి అధిపతి యముడు. తిరిగి ఇస్తారనే నమ్మకం ఉన్నటువంటి వారికి రుణాన్ని ఇయ్యడానికి, గ్రహశాంతుల్ని చేయించుకోవడానికి అద్భుతమైనటువంటి తిథి దశమి. ఈరోజు నక్షత్రం అశ్విని. అశ్విని నక్షత్రానికి అధిపతి అశ్వదేవతలు. వారిని అశ్విని దేవతలు అని లోకంలో వ్యవహరించడం ఉంది. ఆరోగ్య పరిరక్ష కోసం, వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరం లేకుండా ఉండేలా చేయడం కోసం శ్రీహరిని ఆరాధించడానికి అనుకూలమైనటువంటి నక్షత్రం ఇది. ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారు కేతు దశకి చెందినవారు అవుతారు. ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి శాంతుల్ని చేయించాల్సిన అవసరం ఉంటుంది. ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే, భాగస్వాములతో కలహం రాకుండా ఉండేలా నిదానంగా వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారు మాట్లాడతారు. అనుకూలిస్తుంది కూడా. మహిళలకి అనవసరమైన భయ ఆందోళనలు కలిగే అవకాశం ఉంది. దానికి కారణం ఏమాత్రమే ఉండదు. అట్లాంటి నష్టం జరిగే అవకాశం అస్సలు లేదు. పారిశ్రామిక, కార్మిక రంగానికి చెందినటువంటి వారికి తెలియని అసంతృప్తి ఒకటి కనిపించవచ్చు. అసంతృప్తికి కారణం అంటూ ఏమాత్రము ఉండదు. అసంతృప్తి కలిగే తీరు కూడా ఏమాత్రము కలగదు. ఉద్యోగాన్ని చేసేటటువంటి వారికి సక్రమంగా ఉద్యోగాన్ని చేయలేకపోతున్నానేమో అనే నిస్త్రాణ భావం, నిరాశాభావం కలుగుతుంది. అలా కలగాల్సిన అవసరం లేదు. అలాంటి పరిస్థితులు రావు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 5. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. గురువారం సందర్భంగా మేషరాశి వారు షిరిడీ సాయిబాబా వారిని గులాబీలతో అర్చించినట్టయితే వ్యాపారం క్రమక్రమంగా అభివృద్ధి చెందుతుంది. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే, ఆడంబరానికి, అట్టహాసానికి ఎక్కువగా ఖర్చు పెట్టాలనే ఊహ కలుగుతుంది. కొంతగా ఖర్చు చేస్తారు కూడా. గృహోపయోగకరణ సామగ్రి, అంతేకాక బంగారము, వెండి మొదలైనటువంటి వాటిని కూడా కొనాలనే ఆలోచన బలంగా వస్తుంది. కొన్నిటిని కొనుక్కునే అవకాశం కూడా ఉంది. ఇతరులు చెప్పినటువంటి మాటల్ని బాగా నమ్మి వాటిని విశ్వసించే లక్షణం ఉంటుంది వృత్తి వ్యాపార పరులకి. అది ఏమాత్రము సరికాదు. పారిశ్రామిక, కార్మిక రంగానికి చెందినటువంటి వారికి ఎంత పని చేసినప్పటికీ కూడా శారీరక శ్రమ అనిపించక విశేషంగా పనిని చేస్తారు. సకాలానికి ముందే పూర్తి చేస్తారు పని ప్రతిదాన్ని కూడా. విద్యార్థులు సంతానం అయినట్లయితే చక్కని విద్యా ప్రమాణాలను చూపించగలుగుతారు. అంతేకాక వారి ప్రతిభ 10 మంది చేత గుర్తింపబడుతుంది కూడా. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు షిరిడీ సాయిబాబా వారిని పసుపు జలంతో అభిషేకించినట్లయితే రుణబాధ క్రమంగా తొలగుతుంది. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే, తాత్కాలికమైనటువంటి సంశయభావంతో ఉంటారు మహిళలు. ప్రతి విషయాన్ని అనుమానిస్తూ ఉండేటటువంటి కారణంగా కుటుంబంలో చిన్న పొరపత్యాలు ఏర్పడవచ్చు.
వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారికి ఆర్థికమైనటువంటి లాభం పెద్దగా లేకపోయినప్పటికీ కూడా వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉంటారు. పెట్టుబడిని కూడా పుష్కలంగానే పెడతారు, అనుమానం ఏమాత్రం లేదు. యంత్రరంగంతో పనిచేసేటటువంటి వారు తగిన ఆరోగ్య భద్రతా ప్రమాణాలని జాగ్రత్తల్ని పాటించి తీరాలి. వాహనాల మీద వెళ్ళేటటువంటి సందర్భంలో తాము వాహనాన్ని నడుపుతున్నా లేక ఇతరులు నడుపుతూ ఉంటే తాము ప్రయాణిస్తూ ఉన్నా తగినటువంటి భద్రతని పాటించి తీరవలసిందే. తమకి సంబంధించిన ఉద్యోగ పత్రాలు అలాగే కొనుక్కున్నటువంటి ఆస్తుల పత్రాలు సక్రమంగా ఉన్నది లేనిది పరిశీలించుకోవడం ఈ రాశి వారికి అవసరం. తాకట్టు పెట్టి సొమ్ముని తీసుకోవడం అనేటువంటి ఆలోచన ఏమాత్రమూ సరి కాదు అనే యథార్థాన్ని గుర్తించగలగాలి ఈ రాశివారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. గురువారం సందర్భంగా మిథున రాశి వారు షిరిడి సాయిబాబా వారిని పారిజాతాలతో అర్చించినట్లయితే అనుకుంటున్నటువంటి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విశేషమైనటువంటి హామీలను ఇస్తారు, అంతేకాక వాగ్దానాలను చేస్తారు. ఇవన్నీ కూడా ముందు నాటికి ఏమాత్రము ఫలించే అవకాశం లేదనే విశేషాన్ని గుర్తుంచుకోగలగాలి. వివాహాది శుభకార్యాలు తప్పక నిశ్చయపడతాయి. ఆర్థికంగా కొంత సహాయం చేయవలసిన అవసరం కూడా ఉండొచ్చు. ఆలోచించుకుని మాత్రమే రుణదానాన్ని చేయడం ఎంతైనా మంచిది. ఎదుటివారిని తగ్గించాలనే అభిప్రాయంతో వాగ్వివాదాన్ని చేసే అవకాశం ఉంది. అలా చేయకుండా ఉండడం ఎంతైనా మంచిది. బంధుత్వం అలాగే ఆప్తులు హితులు అయినటువంటి వారితో సంబంధాలు తెగిపోకుండా ఉంటాయి. వాగ్వివాదానికి పాల్పడకుండా ఉంటే దీన్ని గ్రహించగలగాలి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు షిరిడి సాయిబాబా వారిని తులసీ దళాలతో అర్చించినట్టయితే క్రయ విక్రయాలు రెంటిలోనూ లాభం కలిగే అవకాశం ఉంది. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తమ పట్టు ఎక్కువగా ఉండి తమ మాటే నెగ్గాలనే గట్టి పట్టుదలతో ఉండొచ్చు. అధికారుని దగ్గర చేసుకుని క్రింద ఉన్నటువంటి ఉద్యోగుల్ని ఇబ్బంది పెట్టేటటువంటి మనస్తత్వంతో కూడా ఉండొచ్చు. ఆ ప్రవర్తన కూడా సరి ఏమాత్రము కానే కాదు. కుటుంబంలో ఉండేటటువంటి అందరితోనూ సద్భావం కలిగినప్పటికీ కూడా కుటుంబంలో ఒకరితో సరైనటువంటి సంబంధాలని నెరపకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మానసికంగా ఒత్తిడికి గురి అవుతారు. మానసికమైన ఒత్తిడికి ఇతరుల్ని గురి చేస్తారు కూడా. ఈ రెండు ఏమాత్రము సరికాదు. ఆర్థికమైనటువంటి లోటు కారణంగా రుణాన్ని తీసుకోవాలి అని అనుకుంటారు. కానీ రుణాన్ని తీసుకునేటటువంటి ధైర్యం లేని కారణంగా ఉన్నంతలోనే జాగ్రత్తగా గడుపుకుంటూ ఉండొచ్చు. ధాన్యానికి సంబంధించిన క్రయ విక్రయాల్లో మంచి లాభాన్ని పొందగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. గురువారం సందర్భంగా సింహరాశి వారు షిరిడి సాయిబాబా వారిని ఆవు పాలతో అభిషేకించినట్లయితే నూతన గృహాన్ని కొనుక్కోవాలనే ఆలోచన క్రమంగా బలపడుతూ ఉంటుంది. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయాన్ని మెళకువతో జాగ్రత్తగా సాధించుకోగలిగిన తెలివితేటలు బాగా అబ్బుతాయి ఈ రాశి వారికి. ఎవరు రుణాన్ని అడిగినా ఇచ్చేటటువంటి వారు కాదు. తాము ఒకరి దగ్గరికి రుణాన్ని పొందడం కోసం వెళ్ళాలనేటటువంటి ఆలోచన కూడా వీరు కలిగి ఉండరు. ఆరోగ్యం చాలా జాగ్రత్తగా పాటించుకుంటూ ఉంటారు. అనారోగ్య భావన లేకుండా ఉంటారు. ఇంతకుముందు ఇచ్చినటువంటి బకాయిల వసూల్లో చురుకు పాత్రని పోషిస్తూ కొంత వసూలు చేసుకోగలుగుతారు కూడా. ఆరోగ్యానికి సంబంధించిన నియమాలన్నింటినీ పాటించడమే కాకుండా కుటుంబంలో అందరి చేతను ఇష్టం ఉన్నా లేకున్నా కూడా పాటింపచేస్తూ ఉంటారు. స్థిరమైనటువంటి ఆస్తిని కొనాలనే ప్రయత్నాన్ని బలంగా చేస్తారు. కానీ దాదాపుగా అది కలిసి రాకపోవచ్చు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. గురువారం సందర్భంగా కన్యారాశి వారు షిరిడి సాయిబాబా వారిని కనకాంబరాలతో అర్చించినట్లయితే
అధికారుల ప్రశంసలకి పాత్రులవుతారు. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సూటిగా మాట్లాడేటువంటి తనంతో ఉంటారు. ఎదుటివారి విషయంలో ఏమాత్రపు లక్ష్యభావము ఉండదు, గౌరవభావం కూడా లేకుండా ఉండొచ్చు. న్యాయస్థానంలో వచ్చినటువంటి తీర్పుని మళ్ళీ సవాల్ చేస్తూ ప్రత్యేకంగా ఓ విజ్ఞప్తిని ఇచ్చేటటువంటి అవకాశం బలంగా ఉంది. ఇంట్లో వివాహం కానటువంటి వారు ఉన్నట్లయితే వారి వివాహానికి ప్రయత్నాన్ని చేస్తే ప్రయత్నం దాదాపుగా సఫలం కావచ్చు. స్థిరంగా ఉండేటటువంటి ఆస్తిని అమ్మాలి అనేటటువంటి ఆలోచనకి రావడం ఏమాత్రమూ సరి కాదు. భార్యాభర్తల మధ్య పొరపచ్చాలే కానీ ఉన్నట్లయితే వెంటనే తొలగించుకునేందుకు, కుటుంబం సుఖంగా సాగేందుకు ఎవరో ఒకరు చొరవ చూపడం చాలా మంచిది. కుటుంబ అన్యోన్య భావం రక్షింపబడుతుంది కూడా. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1, ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. గురువారం సందర్భంగా తులారాశి వారు షిరిడీ సాయిబాబా వారిని ఎర్రగన్నేరులతో అర్చించినట్లయితే మనోవ్యాకులత క్రమంగా తొలగిపోతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అవసరం లేకున్నప్పటికీ కూడా రుణాన్ని తీసుకోవాలనే ఆలోచనకు వస్తారు. ఇది దురదృష్టకరం. అవసరం ఏమాత్రం లేకున్నా కూడా ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల్లో ఒకదాన్ని దేన్నో అమ్మి సొమ్ముని తీసుకోవాలనే ఆలోచనకు వస్తారు. అది కూడా సరికాదు. సంతానం విద్యార్థి దశలో ఉన్నట్లయితే చక్కనైనటువంటి పాఠశాలలో, కళాశాలలో ఎక్కడో చదువుతున్నప్పటికీ కూడా మార్చి మరో సంస్థలో చేర్చాలనే ఆలోచనకి రావచ్చు. అది కూడా సరైనటువంటి ఆలోచన కాదు. కుటుంబంలో ఐకమత్య భావం వెల్లివిరుస్తూ ఉంటుంది. అది దెబ్బతినకుండా రక్షించుకోవడం అవసరం. వాగ్వివాదాలు లేకుండా ఉంచుకోవడం అవసరం. న్యాయస్థానపు తలుపు తట్టకుండా ఉండేలా ప్రయత్నాన్ని చేసుకోగలగాలి. ధాన్యాన్ని అమ్మడం, అలాగే ఇతరమైనటువంటి ముఖ్యమైన వస్తువులు, పంటలకు సంబంధించిన వాటిని అమ్మి ధనాన్ని సంపాదించుకోవడం శ్రేయస్కరం. ఎక్కువ లాభం వచ్చే అవకాశం కూడా ఉంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 6, ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు షిరిడీ సాయిబాబా వారిని తెల్లగన్నేరులతో అర్చించినట్లయితే తాను పనిచేస్తున్న స్థలంలో చక్కని గుర్తింపు కలుగుతుంది. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధైర్యంగా ఉంటారు. తమ నిర్ణయాన్ని వ్యతిరేకించేటటువంటి వారితో శత్రుభావంతో ఉంటారు. వ్యాపారస్తులైనటువంటి వారు భాగస్వాములందరినీ కూడా తమ క్రింద ఉండేటటువంటి తీరులో అధికారాన్ని చలాయిస్తూ ప్రవర్తిస్తారు. ఇతరమైనటువంటి వ్యాపారాలు చేసేటటువంటి వారు ప్రభుత్వానికి చెల్లించవలసిన అన్నిటినీ సక్రమంగా చెల్లించినప్పటికీ కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకిస్తూ కాగితాలను పెట్టే అవకాశం ఉంది. అది ఏమాత్రమూ సరి కాదు. ఇబ్బందికి గురై తీరుతారు. బకాయిల్ని వసూలు చేసుకునేటటువంటి సందర్భంలో నిదానమైనటువంటి శైలితో వసూలు చేసుకోగలిగినట్లయితే తప్పక అన్నీ వసూలు అయ్యే అవకాశం ఉంటుంది. శత్రువుతో మాట్లాడేటటువంటి సందర్భంలో ఆచి తూచి మాట్లాడడం ఎంతైనా అవసరం. కుటుంబంలో తల్లితో కానీ తండ్రితో కానీ అనవసరమైన వివాదం వచ్చే అవకాశం ఉంది. గుర్తించగలగాలి. ఈరోజు ధనురాశి వారి అదృష్ట సంఖ్య 2, ధరించవలసిన దుస్తుల రంగు నీలం. గురువారం సందర్భంగా ధనురాశి వారు షిరిడీ సాయిబాబా వారిని మల్లెలతో అర్చించినట్లయితే ఆకస్మిక ధన ప్రాప్తి ఉంది. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారం మీద విశేషమైన లాభాన్ని సంపాదించాలనే అభిప్రాయంతో ఎక్కువ పెట్టుబడితో కొనుగోళ్లు చేస్తారు. ముడి సరుకుని బాగా శ్రమపడినట్లయితే తప్పక విజయాన్ని సాధించగలుగుతారు. ఆర్థిక లాభం కూడా సొంతమవుతుంది. ముఖ్యంగా అనవసరమైన వాగ్వివాదాన్ని స్త్రీలతో చేసేటటువంటి కారణంగా వ్యాపారంలో నష్టం కలిగే అవకాశం ఉంది. అపకీర్తి పాలు కాకుండా ఉండేలా వ్యవహరించుకోవడం సర్వత్రా క్షేమకరం, లాభకరం కూడా. ఇంతకుముందు నుండి పేరుకుపోయినటువంటి సమస్యల్ని పరిష్కరించేటటువంటి భాగంలో జాగ్రత్తగా ఆ సమస్యని పై అధికారులకి వివరిస్తారు.
వారు ఈ విషయాన్ని గురించి తొందరలో ఒక నిర్ణయాన్ని చేయబోతారు కూడా. బదిలీల కోసం కావాలని ప్రయత్నాన్ని ప్రారంభిస్తారు. అంతలోనే ఆ ప్రయత్నాన్ని విరమించుకోవడం అనేది శ్రేయస్కరం, ఆహ్వానించుకోదగ్గటువంటి పరిణామం కూడా. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన. గురువారం సందర్భంగా మకర రాశి వారు షిరిడీ సాయిబాబా వారిని తేనెతో అభిషేకించినట్లయితే వాగ్వివాదాల అవకాశమే ఉండదు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తమదే విజయమైనటువంటి ధోరణిలో ఉంటారు. ఎవరు ఏ మార్గాన్ని చెప్పినా వినేటటువంటి పరిస్థితిలో ఉండరు. శారీరకమైనటువంటి అనారోగ్యం ఉదర సంబంధంగా కలిగే అవకాశం ఉంది. వైద్య సేవతో ఆ వ్యాధి తొలగిపోయే అవకాశం కూడా ఉంది. సంతానం చక్కనైనటువంటి విద్యా ప్రమాణాలని చూపిస్తూ ఉంటారు. వీరికి ఆనందాన్ని కలగచేస్తూ ఉంటారు. రుణాన్ని తీసుకోవాలనేటటువంటి ఆలోచనని పూర్తిగా మానుకోవడం ఎంతైనా మంచిది, కుటుంబ అభివృద్ధిని కలగజేసే మార్గం కూడా. అధికారులతో సత్సంబంధాలు ఉన్నప్పటికీ కూడా ఎంత అవసరమో అంతే దూరంలో ఉండే లక్షణం వీరిది. ముఖ్యంగా వాహనాన్ని కొనుగోలు చేయాలనేటటువంటి ఆలోచన బలంగా కలిగి ఉంటారు. అయితే సరికొత్త వాహనాన్ని మాత్రమే తీసుకోవడం సర్వవిధాలా శ్రేయస్కరం, మానసికంగా సంతోషాన్ని ఇచ్చేది కూడా. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 4. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. గురువారం సందర్భంగా కుంభరాశి వారు మందారాలతో షిరిడీ సాయిబాబా వారిని అర్చించినట్లయితే నూతనోత్సాహం వెల్లివిరుస్తుంది. ఈరోజు మీనరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే కుటుంబంలో భార్యాభర్తలు సరైనటువంటి పద్ధతిలో సహృదయ భావంతో ఉండడం ఎంతైనా అవసరం. పిల్లలతో సరైనటువంటి విద్యా ప్రమాణాలు పడిపోకుండా ఉండేలా చదివిస్తూ చూసుకుంటూ ఉండడం కూడా అవసరం. ఇంటికి సంబంధించినటువంటి మరమ్మతులు చేయించవలసి వస్తే ఆలస్యం చేయక వెంటనే చేయించుకోవడం ఉత్తమం. ముఖ్యమైనటువంటి ప్రదేశాలకు ఎక్కడైనా వెళ్ళవలసి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఆ ప్రయాణాన్ని మానుకోవడం ఉత్తమం. అనారోగ్య పరిస్థితి ఏమాత్రమూ ఉండదు. ఆరోగ్యం పెంపొందే అవకాశం కూడా ఉంది. స్థిరాస్తిని అమ్ముకోవడం వల్ల ఆశించిన ఫలితం రాకపోవచ్చు. క్రీడారంగంలో నైపుణ్యం ఉన్నటువంటి విద్యార్థులు తప్పక విజయాన్ని సాధించగలుగుతారు. ప్రభుత్వాధికారుల దృష్టిలో కూడా పడే అవకాశం ఉంది మంచిగా. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 6. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. గురువారం సందర్భంగా మీనరాశి వారు షిరిడీ సాయిబాబా వారిని సువర్ణ గన్నేరులతో అర్చించినట్లయితే క్రయ విక్రయాలు రెంటిలోనూ లాభం కలగడమే కాక పెట్టుబడిని పెట్టగలిగిన ధైర్యం కూడా లభిస్తుంది. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ప్రతి వ్యక్తి కోరుకునేదేంటి? తాను చేసేటువంటి ఉద్యోగంలో ఉన్నతి కావాలి, అలాగే కీర్తి కావాలి, ఐశ్వర్యం కావాలి. ఇవన్నిటినీ ప్రసాదించేది ఎవరు? గ్రహచార రీత్యా ఏ గ్రహం మనకి అనుకూలంగా ఉంటుంది, గృహబల రీత్యా కూడాను ఎటువంటి విధి విధానాలు పాటిస్తే చాలా బాగా కలిసి వస్తుంది అని ఆలోచించినప్పుడు మనకి వీటన్నిటినీ ప్రసాదించేది ప్రత్యక్ష సాక్షిభూత దైవమైన రవిగ్రహం. సూర్యోపాసన, సూర్యగ్రహాన్ని అనుకూలం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ కనుక ఈ యొక్క నియమమైనటువంటి విధి విధానాల్ని కనుక పాటించినట్లయితే తప్పనిసరిగా ఉద్యోగంలో ఉన్నతి, కీర్తి, ఆరోగ్యం కలిగి తీరుతాయి అంటోంది శాస్త్రం. అందుకే ఆదిత్య హృదయం రవిధ్యాన శ్లోకం 60 రోజులు నిరంతరంగా మనఃపూర్వకంగా ప్రతి ఒక్కరూ కూడా పఠించాలి. ఆదిత్య హృదయ పారాయణ సర్వ అనర్థాల్ని కూడాను తొలగిస్తుంది. ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని మనకు ప్రసాదిస్తుంది. ఆదిత్య హృదయం చదివినటువంటి వాళ్ళు ప్రతినిత్యం కూడాను
సూర్య స్తోత్రం చదివేటువంటి వాళ్ళు కూడాను ప్రతినిత్యం కూడాను ఓం సూర్యాయ నమః అని చెప్పేసి పఠించాలి. లేక ఓం సవిత్రే నమః అని చెప్పేసి కూడా పఠించవచ్చు. ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని దానిలో పసుపు కుంకుమ కొద్దిగా వేసి ఎరుపు రంగు పుష్పాన్ని ఉంచి సూర్యభగవాన్ని వైపు తిరిగి 3 సార్లు నిత్యం కనుక అర్ఘ్యప్రదానం చేసినట్లయితే సూర్యభగవాన్ని యొక్క దివ్యవంతమైన అనుగ్రహంతో రవిగ్రహము యొక్క యోగవంతమైన ప్రభావం ఈ వ్యక్తి జీవితంలో అనుకున్న ఆశలు ఆశయాలు కోరికల్ని నెరవేరుస్తుంది సుమా. అంతేకాకుండా పరమ పావనవంతమైనటువంటి మహామంత్రంతో కూడినటువంటి గాయత్రి హోమం ఏ గృహంలో అయితే నిర్వహించబడుతుందో ఆ గృహంలో దేదీప్యవంతమైన శక్తిపుంజాలు విరాజిల్లబడతాయి. గాయత్రి హోమం అనేటువంటిది గృహంలో నిర్వహించడం వల్ల ఆ యొక్క వేదమాత యొక్క దివ్యవంతమైన అనుగ్రహం ఎల్లవేళలా కూడా ఆ గృహాన్ని రక్షిస్తూ ఉంటుంది. అందుకే వేద మంత్రాలు పఠించటం, వేద పఠనం చేయటం, వేద మంత్రాల్ని టీవీల ద్వారా అయినా సరే వినొచ్చు. రోజు వింటేనే చాలు ఆ గృహంలో దేదీప్యవంతమైన శక్తి పుంజాలు వస్తాయి. అందుకే గాయత్రి హోమం గనక గృహంలో గనక నిర్వహించినట్లయితే సర్వ విధములైనటువంటి సంపత్తులకు నిలయం ఆ గృహంగా మారుతుంది అని చెప్పేసి శాస్త్రం. అలాగే కృత్తికా నక్షత్రం రోజున సూర్య భగవానికి సూర్య హోమం చేయించవచ్చు. అరుణ పారాయణము అనేటువంటిది కూడా చేయవచ్చు. కృత్తికా నక్షత్రం, కృత్తికలో చంద్రుడు పరిపూర్ణుడై ఉంటాడండి. అక్కడ మానసిక శాంతితో కూడినటువంటి ఆరోగ్యప్రదాత అయినటువంటి సూర్య భగవాన్ యొక్క హోమం అన్నమాట. సూర్య హోమం అని చెప్పేసి నిర్వహిస్తారు. దానికి తోడుగా సూర్య నమస్కారాలు కూడా చేయడం జరుగుతుంది. ప్రతినిత్యం ఇంటి యజమాని తూర్పు వైపు తిరిగి సూర్య నమస్కారాలు ఆచరిస్తే నిండు నూరేళ్ళు కూడాను ఆరోగ్యంతో జీవితాన్ని గడుపుతారు అని కూడా శాస్త్రం. అలాగే సూర్య నమస్కారాలు ఆచరించడం, సూర్య గాయత్రిని పఠించడం. సూర్య గాయత్రి మంత్రం కూడా చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. నవగ్రహాలలో సూర్యుని యొక్క విగ్రహం దగ్గర ఆదివారం రోజున 6 ఎర్ర రంగు ఒత్తులతో దీపారాధన ఆచరించండి. సూర్య భగవాని యొక్క విగ్రహం దగ్గర ఎరుపు రంగు ఒత్తులు, ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని నువ్వుల నూనెలో తడిపి 6 ఒత్తులు కూడాను వెలిగించినట్టయితే నవగ్రహాల దగ్గర సూర్యగ్రహం ఉన్న చోట సూర్య భగవాని యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని పొందుతాం. ఎర్రని పుష్పాలతో, ఎర్రని వస్త్రాలతో, తామర పూలతో ఆదివారం నాడు సూర్యునికి అష్టోత్తర పూజ కనుక చేసినట్లయితే రవిగ్రహం వల్ల యోగం సిద్ధిస్తుంది. సూర్య భగవాన్ని ఆరాధనలో ఎరుపు రంగు చాలా విశిష్టం. అందుకే ఎర్ర వస్త్రాన్ని దానంగా కూడా చేస్తారు చాలామంది. మనకి రథసప్తమి నాడు సూర్య భగవాన్ని యొక్క దివ్యవంతమైన సుదినం రోజు ఎరుపు రంగు వస్త్రాన్ని కూడాను దానంగా ఇచ్చేటువంటి విధి విధానం నేటికి ఆచరణీయోగ్యమే. ఇంత గొప్ప విశేషకరమైన ప్రభావం ఎవరికైతే జాతకరీత్యా రవిగ్రహ దోషం పట్టి పీడిస్తూ ఉన్నదో వాళ్ళు ఆచరించాలి. కుటుంబంలో రవిగ్రహం వలన ఆరోగ్యం కుదుట పడుతుంది. ఆరోగ్యం భాస్కరాది చేత్ అన్నారు. ఆరోగ్యం యొక్క ప్రభావానికి నాంది వాక్యం పలికేది సూర్య భగవానుడే. అందుకనే ఉదయించేటువంటి సూర్యకిరణాలని చూస్తూ నమస్కారం చెయ్యాలి. సూర్యుడు నమస్కార ప్రియుడు కాబట్టి ప్రతినిత్యం ప్రతి వాళ్ళు కూడా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలంశలో తెలుసుకుందామా? మరి సర్వే జనాః సుఖినో భవంతు. శుభమస్తు కార్యక్రమంలో
శ్రీరస్తు అంశానికి స్వాగతం. ఈరోజు మార్గశీర్ష మాసం శుక్లపక్షం దశమి అశ్విని నక్షత్రము గురువారము. ఈ రోజును దశావ్రతము అని పిలుస్తారు. దశావ్రతము అంటే ఇది చాతుర్మాస్య వ్రతంలో భాగంగా ఆచరిస్తారు కొద్దిమంది, లేదా దశావ్రతము అనేటువంటి పేరుతో శ్రౌత కాండలో హోమాదులు చేసుకునేటువంటి రోజు అని పెద్దలు చెబుతూ ఉన్నారు. అలాగే ఈరోజు గురువారము, అశ్విని నక్షత్రము, పరిపూర్ణమైనటువంటి దశమి తిథి ఉండటము సమస్త శుభకార్యములకు కావచ్చు, లేదా శుభ వివాహాది కార్యక్రమములకు కావచ్చు అనుకూలమైనటువంటి సమయము. ఏదైనా కొత్త పనులకు, కొత్త వ్యవహారములకు ఈరోజు అనుకూలమైనటువంటి రోజు. ఈ రోజున సంధ్యాకాల సమయంలో ఈశ్వరుడికి ప్రీతిగా నువ్వుల నూనెతో దీపారాధన చేయటము, దీపారాధన చేసిన తరువాత ధవల పుష్పములతో 108 పుష్పములతో ఈశ్వరుడి యొక్క అష్టోత్తర శతనామ అర్చన చేసి ఈశ్వర ప్రీతిగా ఈశ్వరుడికి చక్కగా పాయసాన్ని నివేదన చేసి ఆ ఈశ్వరారాధన చేస్తే ఐశ్వర్య ప్రాప్తి, మనో అభీష్ట సిద్ధితో పాటు మన చేతి నుండి చేజారిపోయినటువంటి ధనము ఏదైతే ఉన్నదో, అంటే పరహస్తగతమైనటువంటి ధనము ఈ రోజున ఈ శివారాధన చేయటం వల్ల తప్పకుండా మనకు తిరిగి సంప్రాప్తమవుతుంది, స్థిరలక్ష్మి ప్రాప్తి కలుగుతుంది అని మనకు ఉపాసనాకాండలో చెబుతున్నారు. నష్టద్రవ్య ప్రాప్తికి అత్యంత శక్తివంతమైనటువంటి రోజు ఈరోజు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో ఐశ్వర్య సిద్ధి అనే అంశానికి స్వాగతం. ఐశ్వర్యం అంటే ఆరోగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ మహాభాగ్యం అన్న పేరిట ఉన్న ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మన ఆహారాలను, మన విహారాలను, మన పద్ధతులను, మన జీవన సరళిని ఎలా క్రమబద్ధీకరించుకోవాలి. ఆయుర్వేద శాస్త్రం అన్న పదాన్ని మనం వాడినప్పుడు ఈ శాస్త్రాన్ని అందరికీ పరిచయం చేసిన వారిలో భేలుడు అనే ఆయుర్వేదాచార్యుడు ఈ ఆహార విహారాలను ఎలా వర్ణించాడు, మనస్సు అన్న అంశం పైన చర్చ చేసిన ఈ భేలుడు అనే ఆయుర్వేదాచార్యుడు స్వీకరించే ఆహారము లేక మన విహారము, తిరిగే విధానము, వీటన్నింటికీ ఉండే సంబంధాలు ఏమిటి అన్న విషయాన్ని ఎలా గుర్తించాడు అని పరిశీలన చేస్తే మనస్సు అన్నిటికీ మూలము అన్నాడు ఆయన. మనస్సు ఆహారాన్ని స్వీకరిస్తుంది, మనస్సు ఆహారాన్ని వద్దు అని చెబుతుంది. వద్దు అని చెప్పినప్పుడు ఆ ఆహారాన్ని స్వీకరించకూడదు, స్వీకరించాలి అని మన మనస్సు బుద్ధిని ప్రచోదనం చేసినప్పుడు ఆ ఆహారాన్ని స్వీకరించాలి. అంటే ఇష్టమైనప్పుడే తినాలి. ఈ ఇష్టం అన్నది మళ్ళీ ఋతుచర్య మీద ఆధారపడి ఉంటుంది. నిర్ణీత కాలాన్ని అనుసంధించి మనం ఉండాలి. ఉదయం వేళలో టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం వేళలో భోజనం చేస్తాం, రాత్రి వేళలో సప్పర్ అన్న పేరిట, డిన్నర్ అన్న పేరిట సంక్షిప్తంగా ఆహారాన్ని స్వీకరిస్తాం. ఎప్పుడు 8లోగా స్వీకరించాలి. ఉదయం ఫలహారం ఎప్పుడు 6 నుంచి 8 ఈ మధ్య సమయంలో తీసుకోవాలి. ఈ కాలాలు ఏమిటి? ఋతుచర్య, సమయానికి సంబంధించినవి. వీటిని గుర్తించేది మనస్సు. మనస్సు ఎక్కడ ఉంది అన్న ప్రశ్న వేసిన ఈ ఆయుర్వేదాచార్యుడు భేలుడు మనస్సు అంటే ఏమిటి అన్న ప్రశ్న వేసి, మనస్సు శరీరంలో శిరోభాగంలో ఉంటుంది అని గుర్తించాడు. శిరస్సులో కూడా వెనక వైపు ఎక్కడైతే సంప్రదాయంలో శిఖ అని చెబుతూ ఉంటారో, ముడి వేసుకుంటూ ఉంటారో, దాని కింద ఉంటుంది మనస్సు అని వర్ణిస్తాడు భేలుడు అనే ఈ ఆయుర్వేదాచార్యుడు. సమస్తమైన జీవన వ్యవహారాలకు మూలం మనస్సు. ఆ శిఖ ముడి వేసుకోవడంలో మనస్సును కూడా మనం నియంత్రిస్తున్నాం. సవ్యమైన మార్గంలో ప్రయాణించే విధంగా ఉండే విధంగా జాగ్రత్త పడుతున్నాం. అందునిమిత్తమై ఆహార వ్యవహారాలను 3 రూపాలలో నియంత్రించాలి అని కూడా ఈ భేలుడు అనే ఆచార్యుడే విన్నవిస్తాడు. 3 విధాలుగా ఉండే వీటిలో మొదటిది దైవ వ్యపాశ్రయ చికిత్స, రెండవది యుక్తి వ్యపాశ్రయ చికిత్స,
మూడవది సత్వావజయ చికిత్స. మొదటిది దైవ సంబంధంగా, అంటే పదార్థాన్ని స్వీకరించే సమయంలో ఈ మనస్సు దైవాన్ని సమర్పించారా అంటూ గగ్గోలు పడుతూ ఉంటుంది. దైవాన్ని సమర్పిస్తేనే స్వీకరించాలి అని చెబుతూ ఉంటుంది. నైవేద్యం అన్న పేరిట, ప్రసాదం అన్న పేరిట 2 చేతులు జోడించి అలా స్వీకరిస్తే శరీరానికి కొంత సత్తువ చేకూరుస్తుంది ఈ పదార్థం అని మన మనసు చెబుతూ ఉంటుంది. ఉపవాసం శరీరాన్ని శోషించడం కాదు, ఇక్కడ మనస్సును బలోపేతం చేయడం. హోమము, మంగళకరమైన పనులు చేయడము, దానములు చేయడము, పదార్థాన్ని పరమాత్మకి సమర్పించి స్వీకరించడం, ఇవన్నీ కూడా దైవ వ్యపాశ్రయ చికిత్సలుగా ఆచార్యుడు వర్ణిస్తాడు. ఈ రెండవది ప్రధానమైనది మనమంతా పాటించేది. ఆ రెండవది ఏమిటి అంటే యుక్తి వ్యపాశ్రయ చికిత్స. నిర్ణీతమైన పరిధిలో కొన్ని ఆకులు, కొన్ని పదార్థాలు, తులసి దళాలు, కరివేపాకు, పుదీనా లేదా మరోటి అల్లం ఇలాంటి వాటిని దంచి లేక నలిపి లేక ఉడకబెట్టి లేక ఏదో ఒక విధంగా దానిని శోషింపజేసి దగ్గరగా చేసి ఒక పదార్థంగా ఔషధంగా గుర్తించి ప్రివెన్షన్ అన్న పేరిట, వ్యపాశ్రయం ప్రివెన్షన్ అన్న పేరిట ఆ పదార్థాన్ని దేశము, కాలము, వయస్సు అనే 3 కూడా గుర్తించి స్వీకరించడం, శరీరానికి అందించడం. ఇది రెండవది యుక్తి వ్యపాశ్రయ చికిత్స. ప్రివెన్షన్, ఏ వ్యాధి రాకుండా ధ్యానం చేస్తే కొంత మేలు కలుగుతుంది. అలాగే వ్యాధులేవి కూడా మన దరి చేరకుండా అల్లము, శొంఠి ఇలాంటి వాటిని మరగబెట్టి ఆ నీరు తీసుకోవడమో, కొన్ని ఆకులను నలిపి, కొన్ని ఆకులను రసం పిండి, కొన్ని ఆకుల రసాన్ని ఉడకబెట్టి ఇలా వివిధ రూపాలలో ఆ పదార్థానికి ఉన్న గుణాన్ని మార్చి, ఇది రెండవది యుక్తి వ్యపాశ్రయ చికిత్స. ఇక మూడవది సత్వావజయ చికిత్స. సత్వము, సైకోథెరపీ అంటూ ఉంటాను దీనినే. సంప్రదాయంలో పూజా పునస్కారాల పేరిట, దానాల పేరిట, నైవేద్యాల పేరిట ఏ విధమైన పదార్థాలు సమర్పిస్తున్నామో స్వీకరిస్తున్నామో అలాగే కుటుంబంలో కూడా వ్యవహరించే సమయంలో తల్లి, తండ్రి, అమ్మ, నాన్న సంబంధాలు, మాట్లాడడం, పెద్దల ఎడల మనకు ఉండేటటువంటి గౌరవం, వంట చేసే సమయంలో ఇల్లాలు తీసుకునే శ్రద్ధ, ఇవన్నీ కూడా ఆ పదార్థానికి ఒక సత్తువను, కొత్త శక్తిని చేకూరుస్తాయి. అలాగే ఒకనాటి కాలంలో ప్రతి కుటుంబానికి ఒక వైద్యుడు, కుటుంబ వైద్యుడు ఉండేటటువంటి వాడు, జనరల్ ఫిజిషియన్ అన్న పేరిట. చూడగానే ఏమిటి సమస్య, బాగున్నారా, ఊరికేనైనా అలా మన ఇంట్లో ఒక వ్యక్తి ఇంట్లోనే ఉండాలి అన్నట్లుగా, మనం కూడా తరచుగా వెళుతూ ఉండాలి అన్నట్లుగా. ప్రస్తుతం కాలం మారింది, కానీ గతకాలపు విలువలు తెలిసిన మనమంతా అలాంటి పరిస్థితులను పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కుటుంబ వైద్యులు కావాలి. కుటుంబ జీవన విధానం చెప్పే పెద్దలే వైద్యులు. బాబాయ్ గారో, తాతయ్య గారో, అమ్మమ్మ గారో, వారికి వారి వృద్ధాప్యంతో వచ్చే అనుభవంతో కూడుకున్నటువంటి నైపుణ్యంతో కొన్ని విధాలుగా పదార్థాలు, ఈ చికిత్స ఇది, ఈ ఔషధం ఇది అంటూ చెప్పేటటువంటి వారు మనల్ని చూడగానే అనారోగ్యంగా ఉన్నామా, ఆరోగ్యంగా ఉన్నామా అలా చూచి కళ్ళతో చెప్పేటటువంటి వారే ఆనాటి కాలంలో కుటుంబ వైద్యులు. మన ఇంట్లో ఉండే తాతయ్య గారు, అమ్మమ్మ గారేను. అలాంటి వారి ఉనికిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారు చేసేది ఈ మూడవ రకమైన చికిత్స, దాన్నే మనం సత్వావజయ చికిత్స అంటున్నాం, సైకోథెరపీ అన్న పేరిట. నాకేం పర్వాలేదు, నాకు ఏ విధమైన వ్యాధి లేదు అని నాకు నేను చెప్పుకోవడమే సత్వావజయ చికిత్స. ఇలా నాకు నేను చెప్పుకోవాలి అంటే అలా బయట నుంచి నాకు చెప్పే ఒక వ్యక్తి ఉండాలి. మొత్తం మీద స్వీకరించే పదార్థం ఋతు సంబంధమైన చర్యలకు లోబడి మనం ఆ పదార్థాన్ని స్వీకరించిన ఎడల సంపూర్ణమైన ఆరోగ్యాన్ని చేకూర్చుకున్న వాళ్ళం అవుతాం. ఎండాకాలంలో అంటే వసంత ఋతువులో బెల్లం బాగా వాడాలి. అలాగే ఈ కాలంలో అంటే మార్గశిర పౌష్య మాసాలలో, హేమంత శిశిర ఋతువు ఈ కాలాలలో అల్లం, మిరియాలు, పచ్చిమిరపకాయలు వీటిని ఎక్కువగా వాడాలి. వీటిని తీసుకోవడం వల్ల అంటే కటు రసం శరీరానికి అధికంగా అందించినందువల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. పదార్థాన్ని శరీరానికి శక్తిగా మార్చేటటువంటి పద్ధతులలో మంచి ఫలితాలు మనం రాబట్టుకోగలుగుతాం, ఆరోగ్యంగా ఉండగలుగుతాం. శరీరగతమైన ఆలోచన ఇది. అలాగే మానసికపరమైన రెండవదిగా చేసేటువంటి చికిత్సా విధానంలో ఉపవాస వ్రతాలు, ధ్యానం చేయడం, స్తోత్రం చేయడం, జపం చేయడం, అంటే వాయు రూపంలో ఆహారాన్ని అందించడం, దీని ద్వారా శరీరాన్ని మనం మరింత ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతాం అని కూడా ఆయుర్వేద శాస్త్రం తెలియజేస్తుంది. చికిత్సలు 3 విధాలుగా చెప్పే ఈ శాస్త్రం దైవ వ్యపాశ్రయ చికిత్స, యుక్తి వ్యపాశ్రయ చికిత్స,
సత్వభజే చికిత్స అన్న పేరిట వర్ణించింది. ఇవి ఈనాటి విశేషాంశాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం అని విన్నవిస్తూ శుభమస్తు. అమ్మవారి జోలికి వెళ్లకుండా బ్రతకగలిగిన వాడు లోకంలో ఉండడు. అసలు అమ్మ అన్నది లేకపోతే సృష్టి ఎక్కడుందండి? ఆవిడ ఉండబట్టి కదా సృష్టి, ఆవిడ పాలు ఇవ్వబట్టి కదా స్థితి, ఆవిడ పడుకోబెట్టబట్టి కదా లయ. సృష్టి స్థితి లయ స్వరూపిణియే అమ్మ. అందుకే కదూ సాక్షాత్తుగా వేదమే మాతృదేవో భవ అని అమ్మ గొప్పతనాన్ని చెప్పింది. అయినప్పుడు సాధకానంద ధాటి అమ్మవారికి సంబంధించిన విషయాన్ని నువ్వు జాగ్రత్తగా పరిశీలించగలిగితే అది నీకు లోపల ఆనందమును ఉద్బుధము చెయ్యగలదు. నీకు ఇతర ఉపకరణములతో సంబంధం ఉండదు. ఎలా? నేను మీకు ఓ మాట చెప్తాను, పట్టుకుంటారు. లలితా సహస్రనామ స్తోత్రం మీ అందరూ చదువుతారు కదా. నిజానికి మీరు బాహ్య పూజ ఎంత చేసినా రాని ఆనందం లలితా సహస్రాన్ని పట్టుకోగలిగితే వచ్చేస్తుంది. అందుకే జపా పుష్ప నిభాకృతి గబగబా చదవకూడదు. లలితా సహస్రం చాలా మెల్లగా చదవాలి. అందులో లలితా సహస్రంలో ఆ హెచ్చరిక నామముల యొక్క అక్షరముల చేత పొందిక ఉంది. శ్రీమాత 3 అక్షరాలు, శ్రీ మహారాజ్ఞి 5 అక్షరాలు, శ్రీమత్ సింహాసనేశ్వరి ఏవో కొన్ని అక్షరాలు, చిదగ్నికుండ సంభూత కొన్ని అక్షరాలు, దేవకార్య సముద్యత కొన్ని అక్షరాలు. కానీ కామేశబద్ధమంగళ్య సూత్రశోభిత కంధర 16 అక్షరాలు, చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ 16 అక్షరాలు, అష్టమీ చంద్ర విభ్రాజదలిక స్థలశోభిత 16 అక్షరాలు, అకస్మాత్తుగా గోమాత 3 అక్షరాలు, శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక 16 అక్షరాలు. మీరు అనుష్టుప్ ఛందస్సుకు అలవాటు పడిపోయి విష్ణు సహస్రనామ స్తోత్రం ఎలా చదువుతున్నారో అలా చదువుదామని 16 అక్షరాల నామాన్ని కూడా 8 అక్షరాల దగ్గర విరిచారనుకోండి, వ్యతిరేకార్థం వస్తుంది. ఇప్పుడు మీరు దాన్ని జాగ్రత్తగా చదవడం అలవాటైందనుకోండి, అందులో ఒక గొప్ప అందం ఉంటుంది అసలు. ఎందుకంటే రాజరాజేశ్వరి రాజ్ఞి రమ్య రాజీవలోచన ఆ నామాలు పలికేటప్పుడు లోపల ఒక సంతోషం ఉంటుంది. 1. 2, ఆ జాగ్రత్త వచ్చిందనుకోండి నామాలు చదివేటప్పుడు ఆ ఎక్కడ ఆపాలో అక్కడ ఆపి చదువుతూ ఉండడంలో మీకు ఆ నామము అర్థమై ఆనందమును కల్పిస్తుంది. ఒక్కొక్క గుణమును ఆవిష్కరించినప్పుడు ఒక్కొక్క నామముగా లోకములో ప్రకటనమవుతుంది. అందులో మీరు జాగ్రత్తగా ఒక విషయాన్ని గమనించండి. ఆ నామము చెప్పేటప్పుడు లలితా సహస్రనామ స్తోత్రం దగ్గరికి వచ్చేటప్పటికీ కేవలము గుణములను ఆవిష్కరించడం కాదు, ఆవిడ మీకు దర్శనమిస్తుంది. రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్రసాయక నిజారుణ ప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండల ఏదో చంపకాశోక పున్నాక సౌగంధికల సత్కచ కురువిందమణిశ్రేణి కనత్కోటీరమండిత. ఇలా నేను చెప్తున్నాను అనుకోండి, నేను మనసులో కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూ అన్ని పువ్వులు పెట్టుకున్నటువంటి అమ్మవారి కొప్పు, అన్ని మణులతో ఉన్నటువంటి అమ్మవారి కిరీటం, అష్టమీ చంద్ర విభ్రాజదలిక స్థలశోభిత, అమ్మవారు అర్ధచంద్రుడిలా ఉన్నటువంటి ఆ అమ్మవారి యొక్క నుదిటి భాగం, ముఖచంద్ర కళంకాభం మృగనాభి విశేషక, ఆవిడ పెట్టుకున్న బొట్టు, వదన స్మర మాంగళ్య గృహతో రణచిల్లిక, ఆవిడ కనుబొమలు. ఇలా నేను ఆలోచిస్తూ ఒక్కొక్కటి చూస్తూ మెల్లగా చెప్తున్నాను. జపా పుష్ప నిభాకృతి, మందార పువ్వు బాగా విచ్చుకుంటుంది, అలా నేను మెల్లగా చూస్తూ ఒక్కొక్క నామం చెప్తున్నాను. చెప్తుండగా కామేశబద్ధమంగళ్య సూత్రశోభిత కంధర అని నామం వచ్చింది. నేను అమ్మవారి దగ్గరగా కూర్చుని, ఆవిడ ఇలా కూర్చుంటే ఆవిడ మోకాళ్ళ దగ్గర కూర్చుని పసిబిడ్డన్నయి అమ్మవారి గుండెల మీద ఉన్నటువంటి మంగళసూత్రం, ఆ 2 పెద్ద పెద్ద శతమానాలు చూసి, అబ్బా
అమ్మా, మన్మధుణ్ణి గెలిచినవాడు పరమశివుడు. ఆ పరమశివుణ్ణి భర్తని చేసుకోవడం అంత తేలిక? తపస్సు చేసి అటువంటి వాడితో మంగళసూత్రం కట్టించుకున్నావు. అమ్మ, ఈ మంగళసూత్రం లోకాలకన్నిటికీ మాంగళ్యాన్ని ఇచ్చే మంగళసూత్రం. అమ్మ, ఒక్కసారి కళ్ళకు అద్దుకుంటానమ్మా అని ఇలా చేత్తో పట్టుకుని మీరు ఊంగి అమ్మవారి శతమానాలకి కళ్ళకు అద్దుకుంటున్నారు. కామేశబద్ధమంగళ్యసూత్రశోభితకంధర, 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 అదే నామం అంటున్నారు. వెనకాతల ఏదో అక్కడ ఉన్న గిన్నెలో ఏవో తీయడానికి ధర్మపత్ని వెనక్కి వచ్చింది. ఏమిటినా కామేశబద్ధమంగళ్య సూత్రశోభిత కంధర, కామేశబద్ధమంగళ్య సూత్రశోభిత కంధర, ఇదే అంటున్నాడు. మరిచిపోయాడా ఏమిటి పాపం? తర్వాత నామని ఏదో కనక అంగదకేయూర అని ఆవిడేదో చూసారా నాకే పోయింది. నామం అందించింది అనుకోండి, అందించేటప్పటికి నేనేమంటాను? ఛ, పాడి చేసేసావే పూజ అంటాను. ఎందుకని? నిజానికి నేను ఎక్కడ మరిచిపోయానో అక్కడ ఆవిడ దర్శనం చేస్తున్నాను. అది మీకు ఎక్కడైనా ఆగిపోవచ్చు. లలితా సహస్రం ఏ నామం దగ్గరైనా మీరు ఆగచ్చు. నేను అది చెప్పడం సాధ్యం కాదు. రోజు ఒక నామం దగ్గర ఆగచ్చు, రోజు ఏ నామం దగ్గరైనా ఆగచ్చు. కానీ మీరు ఏ రోజు లలితా సహస్రం పూర్తిగా చదవకపోవచ్చు. కానీ మీరు ఎక్కడ ఆగిపోయారో అక్కడ మీరు ఆవిడ దర్శనం చేశారా లేదా? ఆవిడ దర్శనం చేసినప్పుడు మీరు లోపల గొప్ప ఆనందాన్ని పొందేస్తారా, పొందరా? అలా నిజానికి భావనామాత్ర సంతుష్టాయై నమో నమః, అలా ఎవడు లోపల భావన చేస్తూ చదువుతూ ఆనందపడిపోతున్నాడో వాడి పట్ల ఆవిడ సంతోషాన్ని పొందుతుంది. అందుకే మూకశంకర్లే ఆర్యాశతకం చేస్తూ ఓ మాట అంటారు, జంతోస్తవ పద పూజన సంతోష తరంగితస్య కామాక్షి బంధో యది భవతి పునః సింధోరంభస్సు భ్రమీతి శిలా అన్నారు. అమ్మ, జంతో పశువు లాంటి వాళ్ళం కదమ్మా మేము. పాశం ఉన్నది, కర్మపాశముల చేత కట్టపడ్డాం. జన్మ అనేటటువంటి ఒక రాట ఉన్నది. నువ్వు కదా పాశములు విప్పవలసినటువంటి దానివి. కానీ జంతో స్తవపద పూజన సంతోష తరంగితస్య కామాక్షి, ఓ కామాక్షి, నీ పాదములను పూజ చేసేటప్పుడు నిజంగా ఎవడు చూస్తున్నాడో అటువంటి వాడు భావన చేత చూసి పరమ సంతోషంతో పూజ చేసిన వాడు మళ్ళీ పుడితే సముద్రమునందు బండరాయి పైకి తేలినట్టే. సింధోరంభస్సు భ్రమీతి శిలా అంటే వాడు పుట్టడు. కేవల భావన చేత వాడు మృత్యువుని గెలుస్తాడు, అమృతత్వమును పొందుతాడు. ఎందుకని? మీకు మళ్ళీ నేను ఒక ఉదాహరణ చెప్తా. నేను ఆవిడ పాదాలకి నమస్కారం చేశాను అనడం వేరు. నకధీదితి సంచన్నన మజ్జన తమోగుణ, ఈ నామని చెప్పాను అనుకోండి. ప్రభాజాల పరాకృత సరోరుహ అన్నాను అనుకోండి. నేను ఆ నామానికి అర్థాన్ని భావించి ఎర్రటి అమ్మవారి పాదాలు, దానికి రాసిన పసుపు, దాని మీద ఉన్న పారాణి, దాని మీద పూజ చేసినటువంటి మల్లెపూలు చూసి నేను ఒక్కసారి నా తల ఉంచి ఆవిడ పాదముల మీద తల పెట్టాను అనుకోండి. మెత్తగా ఉన్న ఆవిడ పాదములు నా తలకి తగిలి అందులోంచి సువాసనలు వస్తుంటే నేను ఆ సువాసనల చేత మత్తెక్కిపోయి అలాగే ఉండిపోయి వెనక నుంచి అమ్మవారి పాదాలు ఇలా పట్టుకుంటే ఆవిడ పాద మంజీరములకు ఉన్నటువంటి మువ్వలు నా చేతికి తగిలితే నేను ముందు వేళ్ల మీద ఎడంచేయి పెడితే ఆవిడ వేళ్లకున్న మట్టెలు నా వేలికి నొక్కుంటుంటే మధ్య భాగం మీద నా నుదురు పెట్టి నేను అలా ఉండిపోతే ఎంతో సంతోషాన్ని పొంది భగవతి ముందుకు వంగి నా భుజాలు పట్టుకుని పైకెత్తింది అనుకోండి. ఆవిడ పాదాల మీద ఉన్న పసుపు కుంకాలు లత్తుగా నా నుదురుకు అంటుకుంటాయా? అంటుకోవా? ఇది భావన పొందాడనుకోండి, వాడు మత్తెక్కుతాడు. అది దానికి ఉన్న లక్షణం.